హాయ్ అండి. నా పేరు ఐశ్వర్య. నేనిప్పుడు మీతో నోట్.జేఎస్ ఈవెంట్ లూప్ గురించి డిస్కస్ చేయబోతున్నాను. మీరిక్కడ చూస్తే నేనిక్కడ చూయించేది ఇప్పుడు నోట్.జేఎస్ అఫీషియల్ డాక్యుమెంటేషన్ అండి. నేను ఈ ఫేజెస్ గురించి డిస్కస్ చేయబోతున్నాను. సో, ఈ ఫేజెస్ అనేది నేనొక డయాగ్రామ్ తీసుకున్నాను. అదేంటి అంటే ఇది ఐబీఎం వాళ్ళకి రెఫరెన్స్ ఈవెంట్ లూప్ డయాగ్రామ్ తీసుకున్నాను నేను. వీటి యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. సో, ఇన్ డీటెయిల్‌గా మీరు కావాలి అంటే లింక్‌కెళ్ళి చెక్ చేసుకోవచ్చు. సో, నెక్స్ట్ గోయింగ్ టు ఇంటర్నల్ డిస్కషన్ ఆఫ్ దిస్ ఈవెంట్ లూప్. ఇక్కడ నేనైతే ఇప్పుడు టైమర్స్ ఫేజ్, పోల్ ఫేజ్ అండ్ చెక్ ఫేజ్ గురించి డిస్కస్ చేయబోతున్నాను. ఇక పెండింగ్, ఐడిల్, క్లోజ్ అనేది నోడ్ ఇంటర్నల్‌గా హ్యాండిల్ చేసుకుంటుంది. సో, అందుకోసం నేనిప్పుడు ఈ 3 ఫేజెస్ గురించి మాత్రమే డిస్కస్ చేయబోతున్నాను. ఇక ఈ ఫేజెస్‌లోకి వెళ్ళే ముందర మీరు గమనిస్తే మైక్రో టాస్క్ అనేది ప్రతి ఫేజ్‌లోనూ కాల్ అవుతుంది. టైమర్స్ ఫేజ్‌లోనూ కాల్ అవుతుంది. పోల్ ఫేజ్‌లోనూ కాల్ అవుతుంది. చెక్ ఫేజ్‌లోనూ కాల్ అవుతుంది. అండ్ ఈవెంట్ లూప్‌లోకి ఎంటర్ అవ్వకముందు కూడా కాల్ అవుతుంది మైక్రో టాస్క్ అనేది. అంటే ఈ మైక్రో టాస్క్ యొక్క ఇంపార్టెన్స్ చూస్తే మీరు అసలు మైక్రో టాస్క్ అంటే ఏంటి? అంటే మైక్రో టాస్క్ అంటే ప్రాసెస్ డాట్ నెక్స్ట్ కానీ, ప్రామిసెస్ కానీ వీటికి సంబంధించినవి ఏవైనా క్యూ వీటికి సంబంధించిన క్యూ ఏదైనా ఉంటే అది ఎగ్జిక్యూట్ అవుతుంది. ప్రతి ఫేజ్‌లోనూ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో, అదే మనం మైక్రో టాస్క్ అని అంటున్నాం ఇక్కడ. ఇప్పుడు మనం టైమర్స్ ఫేజ్‌కి వెళ్ళే ముందర ఈ మైక్రో టాస్క్ అనే క్యూ ఒకసారి చూసేసి నెక్స్ట్ వెళ్దాం. నేను ఇంకొక వెబ్‌సైట్ రిఫరెన్స్ తీసుకుంటున్నాను. ఇక్కడ మీరు చూస్తే మైక్రో టాస్క్ అండ్ మ్యాక్రో టాస్క్. సో, మైక్రో టాస్క్ అంటే ఇక్కడ చూస్తే ప్రాసెస్ డాట్ నెక్స్ట్ ప్రామిసెస్ అండ్ ఆబ్జెక్ట్ డాట్ అబ్జర్వ్ సంబంధించినవి ఏవైనా సరే దాన్ని మైక్రో టాస్క్ అని పిలుస్తాం. మ్యాక్రో టాస్క్ అంటే సెట్ టైమ్‌ఔట్, సెట్ ఇంటర్వల్, సెట్ ఇమ్మీడియేట్ ఐఓ ఆపరేషన్స్ వీటికి సంబంధించింది మ్యాక్రో టాస్క్. ఒక ఈవెంట్ లూప్‌లోకెళ్తే మీకు ఒకసారి చూస్తే ఇక్కడ మైక్రో టాస్క్ అనేది సో, ఈ క్యూని చూస్తే మీరు గమనిస్తే ప్రాసెస్ డాట్ నెక్స్ట్ ప్రామిసెస్‌కి సంబంధించినవన్నీ కూడా ఒక క్యూలో ఫార్మ్ అవుతున్నాయి. మిగతావన్నీ కూడా ఇంకో క్యూలో ఉంటాయి. సో, ఈ మైక్రో టాస్క్‌ని ప్రతి ఫేజ్‌లోనూ ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో, అందుకే ఇది చాలా ఇంపార్టెంట్ ఈ క్యూ అనేది. నెక్స్ట్ మనం ఇప్పుడు డిస్కషన్‌లోకి వెళ్తే ఈ ఈవెంట్ లూప్‌లోకి ఎంటర్ అయ్యే ముందర మనకి ఫస్ట్ మనం ఒక స్క్రిప్ట్‌ని స్టార్ట్ చేస్తాం. అందులో ఫంక్షన్‌ని కాల్ చేస్తాం. ఆ ఫంక్షన్‌లో ఉన్న స్క్రిప్ట్ అనేది ఏవైనా నాన్ బ్లాకింగ్ కోడ్ ఉంటే తర్వాత అది ఈవెంట్ లూప్‌లోకి ఎంటర్ అవుతుంది. అ అదే అండి ఇక్కడ మెయిన్‌గా చూయించబోతున్నది. నోడ్ స్టార్ట్ అంటే మనం ఆ ఫైల్‌ని కాల్ చేస్తున్నాం. నోడ్ స్క్రిప్ట్‌ని స్టార్ట్ చేస్తున్నాం. తర్వాత మెయిన్ లైన్ అంటే ఆ ఫంక్షన్ నేమ్ వచ్చేసి ఇక్కడ మెయిన్ లైన్ అని. ఇప్పటికైతే ఇది మెయిన్ లైన్. తర్వాత మనం అకార్డింగ్ టు ద ఫంక్షన్ ఎగ్జిక్యూషన్ ఇది చేంజ్ అవుతుంది. తర్వాత ఏవైనా మైక్రో టాస్క్ ఉన్నాయా? అంటే ప్రాసెస్ డాట్ నెక్స్ట్ టిక్ కానీ ప్రామిసెస్‌కి సంబంధించినవి ఏవైనా సరే ఉంటే ఆ క్యూని ఎగ్జిక్యూట్ చేయమని చెప్తున్నాం. తర్వాత ఏ హ్మ్, నాన్ బ్లాకింగ్ ఎగ్జిక్యూషన్ ఏమీ లేకపోతే నోడ్ అనేది ఎండ్ అవుతుంది. ఇన్ కేస్ ఏవైనా ఉంటే ఆ రిక్వెస్ట్‌ని తీసుకొని ఈవెంట్ లూప్‌లోకి ఎంటర్ అవుతుంది. ఎగ్జాంపుల్ ఇప్పుడు టైమర్ ఫేజ్‌లోకి ఎంటర్ అయినప్పుడు సెట్ టైమ్‌ఔట్ అండ్ సెట్ ఇంటర్వల్‌కి సంబంధించినవి ఏవైనా ఉంటే కాల్ బ్యాక్స్ వాటిని ఆహ్, వాటిని ఇక్కడ ప్రాసెస్ చేస్తుంది. తర్వాత మైక్రో టాస్క్‌కి సంబంధించిన క్యూ ఏదైనా ఉంటే వాటిని ఎగ్జిక్యూట్ చేస్తుంది. తర్వాత పెండింగ్, ఐడిల్, తర్వాత పోల్ ఫేజ్‌లోకి ఎంటర్ అవుతుంది. పోల్ ఫేజ్‌లో ఐఓ ఆపరేషన్స్‌ని పెర్ఫార్మ్ చేస్తుంది. ఐఓ ఆపరేషన్స్ అంటే ఏంటి అసలు? అంటే ఇక్కడ నేను ఎగ్జాంపుల్ ఇచ్చాను. ఫైల్ రీడ్ అండ్ రైట్ ఆపరేషన్ అనేసి. అలాంటి ఆపరేషన్స్ కానీ, నెట్వర్క్ ఆపరేషన్స్ కానీ, కంప్యూటర్ ఇంటర్నల్ ఇంటరాక్షన్స్‌తో ఏమైనా ఆపరేషన్స్ ఉంటే వాటిని కానీ మనం ఐఓ ఆపరేషన్స్ అని అంటాం. తర్వాత ఆ ఐఓ ఆపరేషన్స్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ మైక్రో టాస్క్స్ క్యూ ఏదైనా ఉందా? వాటిని ఎగ్జిక్యూట్ చేస్తుంది ఉంటే. తర్వాత చెక్ ఫేజ్‌లోకి వస్తుంది. చెక్ ఫేజ్‌లో సెట్ ఇమ్మీడియేట్‌కి సంబంధించిన కాల్ బ్యాక్స్ ఏమైనా క్యూ ఉందా?
ఉంటే వాటిని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఇప్పుడు మెయిన్‌గా ఈ పోల్ ఫేజ్, చెక్ ఫేజ్‌కి ఒక ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, పోల్ ఫేజ్ నుంచి చెక్ ఫేజ్‌కి వచ్చేటప్పుడు పోల్ ఫేజ్‌లోనే సెట్ ఇమ్మీడియేట్ ఒక కాల్ బ్యాక్‌ని కాల్ చేస్తుంది. ఆ కాల్ బ్యాక్‌ని చెక్ ఫేజ్ యొక్క ఆహ్, క్యూకి పంపిస్తుంది పోల్ ఫేజ్. అంటే ఇక్కడ ఏంటి అంటే పోల్ ఫేజ్‌లోనే సెట్ ఇమ్మీడియేట్ అనేది కాల్ అవుతుంది. సెట్ ఇమ్మీడియేట్ యొక్క కాల్ బ్యాక్ అనేది చెక్ ఫేజ్ యొక్క కాల్ బ్యాక్ క్యూలో ఉంటుంది. అది దీని యొక్క మెయిన్ థింగ్. సో, ఇప్పుడు పోల్ ఫేజ్ ఆల్ ఐఓ ఆపరేషన్స్ అయిపోయిన తర్వాత చెక్ ఫేజ్‌కి వచ్చి సెట్ ఇమ్మీడియేట్‌కి సంబంధించిన కాల్ బ్యాక్ క్యూని ఎగ్జిక్యూట్ చేస్తుంది. తర్వాత క్లోజ్. తర్వాత ఇప్పుడేమైనా ఇంకా లూప్ రన్ అవ్వాల్సి ఉంటే నెక్స్ట్ మళ్ళీ లూప్ అనేది రన్ అవుతుంది. ఇన్ కేస్ ఏమీ లేదంటే నోడ్ ఎండ్ అవుతుంది. ఇన్ కేస్ ఏదైనా ఉంది అంటే మళ్ళీ టైమర్స్ ఫేజ్‌కెళ్తుంది. టైమర్స్ ఫేజ్‌లో సెట్ టైమౌట్, సెట్ ఇమ్మీడియేట్‌కి సంబంధించిన ప్రాసెస్ ఏమైనా ఉంటే వాటిని ఎగ్జిక్యూట్ చేస్తుంది. తర్వాత మైక్రో టాస్క్ ఏమైనా ఉంటే వాటిని ఎగ్జిక్యూట్ చేస్తుంది. తర్వాత పెండింగ్, తర్వాత ఐడిల్, తర్వాత మళ్ళీ పోల్ ఫేజ్‌కొస్తుంది. ఐఓ ఆపరేషన్స్‌ని పెర్ఫార్మ్ చేస్తుంది. మళ్ళీ మైక్రో టాస్క్ ఏమైనా ఉంటే వాటిని ఎగ్జిక్యూట్ చేస్తుంది. తర్వాత చెక్ ఫేజ్‌కొస్తుంది. సెట్ ఇమ్మీడియేట్‌కి సంబంధించిన కాల్ బ్యాక్ క్యూస్ ఏమైనా ఉంటే వాటిని ఎగ్జిక్యూట్ చేస్తుంది. తర్వాత మళ్ళీ మైక్రో టాస్క్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. తర్వాత క్లోజ్. ఇలా ఈవెంట్ లూప్ రన్ అవుతూ ఉంటుంది. వాటి యొక్క బేస్‌ని బట్టి. ఇప్పుడు వన్ మెయిన్ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్‌లో క్వెషన్ వచ్చేసి సెట్ టైమౌట్ అండ్ సెట్ ఇమ్మీడియేట్ ఒక డిఫరెన్స్. అంటే ఏంటి? అంటే సెట్ టైమౌట్ అనేది టైమర్స్ ఫేజ్‌లో కాల్ అవుతుంది. సెట్ ఇమ్మీడియేట్ అనేది పోల్ ఫేజ్‌లో కాల్ అయ్యి, చెక్ ఫేజ్‌లో ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది వీటి యొక్క మెయిన్ డిఫరెన్స్. ఇక ఆహ్, ఒక మెయిన్ పాయింట్ ఉంది. మన అఫీషియల్ డాక్యుమెంటేషన్ నోట్.జేఎస్ అఫీషియల్ డాక్యుమెంటేషన్‌లో మీరది చూస్తే ఇక్కడ థ్రెషోల్డ్ అనేది ఒకటుంది టైమర్స్ ఫేజ్‌లో. అసలు థ్రెషోల్డ్ అంటే ఏంటి? అదెందుకు టైమర్స్ ఫేజ్‌లో ఉంది అంటే, ఇక్కడ ప్రొవైడెడ్ కాల్ బ్యాక్ మే బి ఎగ్జిక్యూటెడ్ అంటున్నాడు. అంటే ఈ ప్రొవైడెడ్ కాల్ బ్యాక్ అనేది ఈ ఎగ్జాక్ట్ టైమ్ ఎగ్జాంపుల్ మనం 2 సెకండ్స్ ఇచ్చాం. ఆ 2 సెకండ్స్‌లో అది ఎగ్జిక్యూట్ అవ్వచ్చు. లేదా సమ్ కైండ్ ఆఫ్ మిల్లీసెకండ్ వేరియేషన్‌తో అయినా అది ఎగ్జిక్యూట్ అవ్వచ్చు. అందుకోసమే అది ఎగ్జాక్ట్‌గా మనం కాల్ బ్యాక్ టు ఎగ్జాంపుల్ సెట్ టైమ్ ఔట్‌ని మనం 2 సెకండ్స్‌తో మనం కాల్ బ్యాక్ ఇచ్చాము. సో, 2 సెకండ్స్‌కి ఎగ్జాక్ట్‌గా అది కాల్ అవుతుందా? అవ్వదా? సమ్ కైండ్ ఆఫ్ మిల్లీసెకండ్ వేరియేషన్స్‌తో ఎగ్జిక్యూట్ అవుతుందా? అనేది పోల్ ఫేజ్ అండ్ చెక్ ఫేజ్ మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ టైమర్స్ మనకి ఎప్పుడైతే రిక్వెస్ట్ ఉంటుందో ఫస్ట్ టైమర్స్ ఫేజ్‌కెళ్తుంది. ఏదైనా కాల్ బ్యాక్ ఉంటే అది బ్యాక్‌గ్రౌండ్‌లో ప్రాసెస్ చేయమని చెప్పేసి పెండింగ్, ఐడిల్ తర్వాత పోల్ ఫేజ్‌లోకెళ్తుంది. పోల్ ఫేజ్‌లో ఇన్ కేస్ ఐఓ ఆపరేషన్స్ ఎక్కువగా ఉంటే వాటిని ఎగ్జిక్యూట్ చే వాటిని ఎగ్జిక్యూట్ చేసి అంటే దానికంటూ ఒక లిమిట్ ఉంటుంది చాలా వస్తే. బట్ వాటిని తీసుకొని ఎగ్జిక్యూట్ చేసి తర్వాత చెక్ ఫేజ్‌కి వచ్చి, క్లోజ్ ఫేజ్‌కి వచ్చి తర్వాత టైమర్స్ ఫేజ్‌కెళ్తుంది మళ్ళీ. సో, అందుకోసమే సమ్ కైండ్ ఆఫ్ మిల్లీసెకండ్ వేరియేషన్ ఉంటుంది అనేది ఈ డాక్యుమెంటేషన్ చెప్తుంది. ఇక్కడ ఎగ్జాక్ట్ టైమ్ అనేసి. సో, ఇది థ్రెషోల్డ్ అంటే. సో, ఇది అంటే ఈవెంట్ లూప్ గురించి నేనిప్పుడు మీతో డిస్కస్ చేసింది. ఆహ్, తర్వాత నా నెక్స్ట్ వీడియోలో నేను వీటి టైమర్స్ ఫేజ్ గురించి, పోల్ ఫేజ్ అండ్ చెక్ ఫేజ్ గురించి ఇన్ డీటెయిల్‌గా విత్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ నేను మీకు చూయిస్తాను. సో, మీరు ఈ వీడియోని గనుక లైక్ చేసినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్స్ ఫర్ వాచింగ్ అండి.